డెఫినెట్లీ వెరీ మచ్ ఏమంటారు సర్ప్రైజ్డ్ అంటే చాలా రోజులైన తర్వాత ఇప్పుడు అవార్డు ఇవ్వడం ఏంటి అనే ఒక చిన్న థింగ్. బట్ అది న్యాచురల్ ప్రాసెస్. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ముందు సెట్ అవ్వక. సో థ్యాంక్స్ టు ఏమంటారు గద్దర్ అవార్డ్స్ జ్యూరీ టీమ్ అండ్ ఆల్సో ఎస్పెషల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ రికగ్నైజింగ్ అస్ 10 years later ఆల్సో. అది అయితే ఈ 10 years తర్వాత అవార్డ్స్ ఇవ్వడం అనేది అంటే ఇప్పుడు ఎంతవరకు ఇది ప్రోత్సాహకరం అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఐల్ టెల్ యూ. ఇప్పుడు నా కాంటెక్స్ట్లో ఏంటి అంటే, సో నేను ముందు ఒక సినిమా ఫస్ట్ వినాయకుడు అనేది ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసాం. దానికి కూడా నంది అవార్డు వచ్చింది. అప్పట్లో దాన్ని నంది అవార్డు పిలిచేవాళ్ళు కాబట్టి నంది అవార్డు సేమ్ సెకండ్ బెస్ట్ ఫిలిం వచ్చింది దానికి కూడా. సో ప్రొఫైల్కి అనేది స్లోగా యాడ్ అవుతూ ఉంటుంది కదా ఒకటి అనేది. సో ఇన్ని రోజుల తర్వాత సినిమా చేస్తున్నా అంటే ఇప్పుడు నేను సుందరకాండ చేస్తున్నాను నెక్స్ట్ ఫిలిం. ఇలాంటిది నాకు ఒక బూస్ట్ ఉంటుంది ముందు సినిమాలు మంచి సినిమాలు ఇంకా చేయడానికి. ఓకే 10 years తర్వాత సినిమా చేసిన ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయకపోయినా అరే గుర్తించారనే హ్యాపీనెస్ ఉంటుంది. వేరే వాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళు సినిమాలు చేస్తున్నా చేయకపోయినా రికగ్నిషన్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అంతే. డిలేడ్ రికగ్నిషన్ అనేది కొంచెం చిన్నపాటి ఒక మిస్. అది నేచర్, మనం ఏం చేయలేము. సో నేచర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇదే పాఠశాలకి నేచర్ వల్ల హుద్ వచ్చింది. సో మాకు ఫ్రైడే సాటర్డే దెర్ వర్ నో కలెక్షన్స్, దెర్ వాజ్ నో థియేటర్. సో అప్పుడు నేచర్ సపోర్ట్ చేయలేదు అనుకుని బాధపడిన నాకు నేచర్ ఇప్పుడు సపోర్ట్ చేసింది అవార్డు ఇచ్చి. పే ఆఫ్ లాగా అనుకోవాలి. పే ఆఫ్. సో వీ హ్యావ్ టు టేక్ గుడ్ అండ్ బ్యాడ్ ఫ్రమ్ నేచర్.